హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ. ఇది 5th క్లాస్ తెలుగు అండి. ఇందులో మనకి 10 పాఠాలు అయితే ఉన్నాయి. నేనైతే ప్రీవియస్ వీడియోస్లో కవి పరిచయాలు పెట్టాను. 3 పాఠాలు అయితే చదివి వినిపించానండి. ఇప్పుడు ఒక 3 పాఠాలు చూద్దాం. జయగీతం మహానీయుల చరిత్ర, ఇతివృత్తం వచ్చి మహానీయుల చరిత్ర, ప్రక్రియ వచ్చి పాట రూపంలో ఉంది. ఈ లెసను మహానీయుల చరిత్రను తెలియజేస్తుంది జయగీతం. ఇది 22 టెట్లో ఇచ్చారండి. ఇతివృత్తం ఇచ్చారు, జయగీతం ఇతివృత్తం. ఇదిగోనండి జయగీతం 4th లెసన్, అంబేద్కర్ గారి గురించి. బోయి భీమన్న గారు రచయిత. బోయి భీమన్న 1911 నుంచి 16/12/2005 వరకు ఉన్నారు. బోయి భీమన్న కవి, నాటకకర్త. పాలేరు, కూలిరాజు వంటి నాటికలు, గుడిసెలు కాలిపోతున్నాయి, మధురగీత వంటి ఖండకావ్యాలు రచించారు. వీరు పద్యం, పాట, వచనం మూడింటిలోనూ సిద్ధహస్తులు. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ఇదిగోనండి ప్రక్రియ పాట రూపంలో ఉంటుందన్నమాట ఈ లెసన్. జయ 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 అంబేద్కర, జయ దళిత జనస్వర, జయ మానవ మందార, జయ భారత భాస్కర, నవభారత సంవిధాన ధర్మపథక నిర్మాత, భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తథాగత, వేదాలను శోధించి వేదాంతము నధిగమించి మనిషిగా బ్రతుకుటే మహితమన్న మహాశయ, అస్పృశ్యత రూపమాపి అగ్ర అంత్య భేదముడిపి, నిష్కుల భారత జాతికి నీడ అయిన బోధి ప్రియ, జాతీయ సమైక్యానికి మాతాతీత రాజ్యానికి, ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షి, జగతికి స్వేచ్ఛ సమత సౌభ్రాతృములను కోర్పగా జన్మమెల్ల పోరాడిన జనగణ విప్లవ యోద్ధ, అంధకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి పంకమును మదించి మహికి పరిమళ మొసగిన సూరి, రాళ్లకు జీవము పోసి మ్రోళ్లను చిగురింపజేసి మట్టి నుండి మానవులను మలచిన కారణ జన్మ అనే పాఠమండి అంబేద్కర్ గారిది. దీనికైతే లెసన్కి మనకి సారాంశం ఇవ్వలేదండి, ఇలాగే ఇచ్చారు. చూడండి ఇక్కడ అర్థాలు ఉన్నాయి. భాస్కర అంటే సూర్యుడా, సంవిధానం రాజ్యాంగం, తథాగత బుద్ధుడా, వేదాంతము ఉపనిషత్తులు, మదించి చిలికి జగతి లోకం, శోధించి పరిశీలించి మహితము గొప్పతనము, అస్పృశ్యత అంటరానితనం, అంత్య చివర, ఉడిపి తొలగించి, సౌభ్రాత్రం సోదర భావం, పంకం బురద మట్టి, మ్రోళ్ళు ఆకులు రాలిన చెట్లు, సంఘర్షణ మథన పడు, నిష్కుల కులములేని. ప్రతిపాఠం వెనక చదువుదామని ఒక చిన్న కథ అయితే ఇస్తారండి. ఇక్కడ చూడండి, చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు. అనగనగా ఒక రాజు. ఆ రాజుగారు 60 ఏళ్ల ఉత్సవంలో ఒక ప్రకటన చేశారు. రాబోయే పున్నమి రోజు నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి జవాబు చెప్పిన వారికి 1000 బంగారు కాసులు ఇస్తాను. ఇది రాజుగారి ప్రకటన. పున్నమి రోజు రానే వచ్చింది. జనం తండోపతండాలుగా రాజధానికి చేరుకున్నారు. అందరూ రాజుగారు అడిగే ప్రశ్నల కోసం ఎదురు చూస్తున్నారు. రాజుగారు ఇలా చెప్పారు: మహారాణి గారికి గుత్తి వంకాయ కూర తినాలనిపించింది. వెంటనే వంటవాడిని పిలిచింది. కూరలో మసాలా బాగా వెయ్యి, గుత్తి వంకాయ కూర గుమగుమలాడుతూ ఉండాలి అని చెప్పింది. వంటవాడు రంగంలోకి దిగాడు. సన్నెకల్లు మీద మసాలా నూరుతున్నాడు. కూర వండక ముందే వాసన గుబాళించేస్తుంది. వంటవాడి కూతురు ఉయ్యాలలో పడుకొని నిద్రలేచి ఏడుస్తోంది. పొయ్యి దగ్గర ఉన్న నీళ్ల గంగాళం పట్టుకొని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు. ఆ నీళ్లు పడి మంటలు ఆరుతున్నాయి.
అది చూసిన వంటవాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. దీన్ని వంటవాడి భార్య చూసింది. ఒరేయ్, నీకు పొయ్యి దగ్గర ఏం పనిరా, పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మూడుతుంది అని వాణ్ణి పట్టుకొని దూరంగా లాగింది. ఎలాగైతేనేం గుత్తి వంకాయ కూర తయారయ్యింది. దాన్ని తిని ఆ రుచికి మహారాణి మహదానంద పడిపోయింది. సంతోషం పట్టలేక ఆమె వంటవాణ్ణి పిలిచింది. కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది అని కథ చెప్పడం ముగించారు. కథ బాగా విన్నారుగా. రాణిగారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది? ఇది ప్రశ్న. సమాధానం కథలోనే ఉంది. ఎవరు జవాబు చెబుతారో చెప్పండి అన్నాడు రాజు. పండితులందరూ తలలు గోక్కున్నారు. జవాబును మాత్రం ఒక్కరైనా ఊహించలేకపోతున్నారు. 5వ తరగతి చదివే వెన్నెల కూడా కథను బాగా విన్నది. రాజుగారు, నేను జవాబు చెబుతాను అంటూ పెద్దగా అరిచి చేతులూపింది. జవాబు చెప్పమన్నాడు మహారాజు. మహారాజా, రాణిగారిచ్చిన కాసులు 1116 అంది వెన్నెల. సభా చిన్నదానివైనా సరిగా చెప్పావు అని దగ్గరకు తీసుకున్నాడు. మహారాజు సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. పాప, జవాబు ఎలా చెప్పగలిగావమ్మా అని వెన్నెలను అడిగాడు రాజుగారు. జవాబు మీ కథలోనే ఉంది మహారాజా. మసాలా 1000లో 1000 ఉంది. నూరుతున్నాడు 100 ఉంది. ఏడుస్తోందిలో 7 ఉంది. ఆరుతున్నాయి 6 ఉంది. మూడుతుందిలో 3 ఉంది. మొత్తం కలిపితే 1116 అని జవాబు చెప్పింది వెన్నెల. జనం చప్పట్లతో వెన్నెలను అభినందించారు. రాజుగారు ప్రకటించిన బహుమతి వెన్నెలకే దక్కింది. జానపద కథండి ఇది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ తోలుబొమ్మలాట ఒక జానపద కళ. ఇతివృత్తమండి. కళలు ప్రక్రియ వచ్చి వ్యాసం. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. చూడండి, కవి పరిచయం వచ్చి ఈ పాఠానికి కెవి రామకృష్ణ రచించిన తోలుబొమ్మలాట వ్యాసం ఆధారం. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. తాతిమి తక్కదిమి తోలుబొమ్మ, దీని తమాషా చూడరా మాయబొమ్మ. పిల్లలు, మీరు ఎప్పుడైనా తోలుబొమ్మలాట గురించి విన్నారా? అది మన ప్రాచీన జానపద కళ. ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వందల సంవత్సరాలుగా తోలుబొమ్మలాట కళకు జీవం పోశారు. మనం తోలుబొమ్మలాట గురించి తెలుసుకుందామా? 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనే ప్రాచీన నానుడి వలన ఆనాటి గ్రామీణ జీవితాలలో తోలుబొమ్మలాటకు ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తున్నది. తోలుబొమ్మలాట క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారం ఉన్నట్లు తెలుస్తున్నది. మన ఆంధ్రాలో తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నారు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఆర్య కులస్తుల నుండి ఈ తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు. చూడండి పిక్చర్. తోలుబొమ్మల తయారీలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు. ఇవి అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటాయి. తోలుబొమ్మలు 1 అడుగు నుండి 4-5 అడుగులు ఎత్తు వరకు తయారు చేసుకుంటారు. ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు, బంక, దీపపు మసి వంటి సహజ సిద్ధమైన రంగులను తోలుబొమ్మలకు వాడడం వల్ల వాటికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది. చూడండి, ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు, బంక, దీపపు మసి వంటి సహజ సిద్ధమైన రంగులను తోలుబొమ్మలకు వాడడం వల్ల వాటికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది. బొమ్మలను తెర మీద ఆడించడానికి అనుకూలంగా వెదురు బద్దను బొమ్మ మధ్య భాగంలో కడతారు. బొమ్మను ఆడించడానికి ఈ వెదురు బద్దె ఆధారంగా ఉంటుంది. 3 వైపులా మూసి ఉన్న పందిరి వేసి ముందు వైపు తెరలాగా పల్చటి తెల్లని బట్ట కడతారు. 3 వైపులా మూసి ఉన్న పందిరి వేసి ముందు వైపు తెరలాగా పల్చటి తెల్లని బట్ట కడతారు. ప్రదర్శనకు 6 నుంచి 8 మంది కళాకారులు ఉంటారు. కథలో స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీలు, పురుష పాత్ర వచ్చినప్పుడు
వచ్చినప్పుడు పురుషులే పాట పాడుతారు. వంతలు హార్మోనియం మధ్యలా తాళాలు వాయిస్తూ వంత పాడతారు. తోలుబొమ్మలాటలో చెప్పే భాగవత కథల్లో ఎక్కువగా భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణలీలలు మొదలైనవి 3 రోజుల పాటు ప్రదర్శిస్తారు. రామాయణ, భారత, భాగవత కథ వస్తువులతో పాటు సమాజానికి అవసరమైన వేమన, సుమతి, నీతి శతకాలలోని పద్యాలను, శ్లోకాలను, సూక్తులను, నీతివాక్యాలను, సామెతలను సందర్భానుసారంగా ఉపయోగిస్తారు. కథ ప్రారంభానికి ముందుగా గణపతికి ప్రార్థన చేస్తారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శన నాటరంగంతో ప్రారంభించి సురభి రాగంతో ముగిస్తారు. పిల్లలు తోలుబొమ్మలాటలో ముఖ్యంగా పిల్లలను, ఇతర సామాన్య జనాన్ని నవ్వించే 2 హాస్య పాత్రలు ఉంటాయి. అవి కేతిగాడు, బంగారక్క. కేతిగాడినే జుట్టుపోలిగాడు అని కూడా అంటారు. వీరు ప్రదర్శన మధ్యలో ప్రత్యక్షమై చమత్కారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. ఈ కళాకారుల కుటుంబాలలో చిన్నప్పటి నుంచి పిల్లలకు ఈ కళపై శిక్షణ ఇస్తారు. తోలుబొమ్మలు తయారు చేయడం, వాటిని ఆడించడం, పద్యాలు, పాటల గానం, సంభాషణలు, పలికే తీరు తదితర అంశాలపై తర్ఫీదునిస్తారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శించే కథలు, గాథలు పుస్తక రూపంలో ఉండవు. కనుకనే పిల్లలు వీటిని ముఖతం పారాయణం, ఒకరు చెబుతుంటే విని నేర్చుకోవడం చేస్తారు. ముఖతం పారాయణం అంటే ఒకరు చెబుతుంటే విని నేర్చుకోవడం అన్నమాట చేస్తారు. ఇందుకు వారికి మంచి జ్ఞాపక శక్తి కావాలి, ప్రదర్శనా నైపుణ్యం కూడా కావాలి. ఏ కళారూపమైనా రక్తి కట్టేది కళాకారుని నైపుణ్యంతోనే. కళల ద్వారా మానవ నాగరికత ప్రతిబింబిస్తుంది. జానపద కళలు ఒక తరం నుంచి మరొక తరానికి శృత పాండిత్యంతో ప్రవహిస్తూ ఉంటాయి. ఈ కళలు కాలగర్భంలో కలిసిపోకుండా కొందరు పరిశోధకులు గ్రంథస్థం కూడా చేస్తున్నారు. పగటి వేషాలు, కోలాటాలు, బుర్రకథ, ఒగ్గు కథ, జముకుల కథలు వంటి ఎన్నో జానపద కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది. సంస్కృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం. కాబట్టి పిల్లలు వివిధ జానపద కళారూపాల పాటలు, నృత్యాలు నేర్చుకొని ప్రదర్శించి కళలను ఆదరిద్దాం. అర్థాలు చూద్దామండి. ప్రాచీన, పాత, పురాతన. ప్రాముఖ్యం, ప్రాధాన్యం. ఆమడ, 8 మైళ్ళ దూరం. శతాబ్దం, 100 సంవత్సరాలు. నానుడి, వాడుకగా అనే మాట. సామెత, తర్ఫీదు, శిక్షణ, అభ్యాసం. రక్తి కట్టడం, అలరించడం. శృత పాండిత్యం, వినడం ద్వారా నేర్చుకోవడం. చమత్కారం, నేర్పు. పారాయణం, శ్రద్ధగా చదవడం. అర్థాలండి అవి. చూద్దామండి. కూచిపూడి నృత్యం ఒక సాంప్రదాయ కళ. కూచిపూడి నృత్యం తెలుగువారి ప్రత్యేక నృత్యరీతి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని దివిసీమలో కూచిపూడి అనే గ్రామంలో కొన్ని శతాబ్దాల పూర్వం ఆవిర్భవించిన కళారూపం. ఈ ఊరి పేరుతోనే ఇది ప్రసిద్ధమైంది. సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళకు మూల పురుషుడు. చూడండి, డిఎస్సిలో ఉపయోగపడతాయి. సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళకు మూల పురుషుడు అంటారు. ఆయన నాడు ప్రచారంలో ఉన్న యక్షగానాది కళారూపాలను స్వీకరించి కూచిపూడి నృత్య ప్రక్రియను అభివృద్ధి చేశాడు. ఈయన రచించిన నాట్య నాటకం భామకలాపం తెలుగులో ఇది మొట్టమొదటి నృత్య నాటకం. కూచిపూడి నాట్య కళాకారులు విస్తృతంగా ప్రదర్శించే నాటకం అది. నాట్యం అభినయ ప్రధానం. అభినయం 4 రకాలు. అవయవాల కదలికతో భావ వ్యక్తీకరణ ఆంగికాభినయం, భాష ద్వారా వ్యక్తీకరణ వాచికాభినయం, వేషం ద్వారా భావ వ్యక్తీకరణ ఆహార్యాభినయం, శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ సాత్వికాభినయం. కూచిపూడి కళాకారులు తమ నృత్య నాటకాలతో పాటు పగటి వేషాలు కూడా వేస్తారు.
వాళ్ళు వేసే పగటి వేషాల్లో ప్రధానమైనది అర్ధనారీశ్వర వేషం. అర్ధనారీశ్వర వేషంలో కుడివైపు పురుషుడు, ఎడమవైపు స్త్రీ ఉంటారు. ఈ రెండు వేషాలను వేరు చేస్తూ పైనుండి క్రింది వరకు ఒక తెర ఉంటుంది. ఒక వేషం మాట్లాడేటప్పుడు రెండో వైపున తెర కప్పుతుంది. జనానికి వినోదం కలిగించడం, వారిని నాటకం వైపు ఆకర్షించడం ఈ పగటి వేషాల ప్రయోజనం. ఈ వేషాల ద్వారా సాంఘిక దురాచారాలను విమర్శించడం కూడా ఉంది. కూచిపూడి నాటక ప్రదర్శనలను భాగవత మేళ అని కూడా అంటారు. వీటిల్లో స్త్రీ పురుష పాత్రలు రెండుంటాయి. కానీ ఇటీవల వరకు స్త్రీ పాత్రను కూడా పురుషులే ధరించేవారు. ఇప్పుడు స్త్రీలు కూడా ధరిస్తున్నారు. కీర్తిశేషులు భాగవతుల రామయ్య, హరిమాధవయ్య, చింతా వెంకటరామయ్య, తాడేపల్లి పేరయ్య, భాగవతుల విస్సయ్య, వెంపటి వెంకటనారాయణ, దర్భా వెంకటేశ్వర్లు, వేదాంతం పార్వతీశం, వేదాంతం వెంకటాచలపతి, వేదాంతం రామకృష్ణయ్య, వేదాంతం రాఘవయ్య, చింతా కృష్ణమూర్తి, వేణుగోపాల కృష్ణ శర్మ, వేదాంతం రత్తయ్య శర్మ, వేదాంతం సీతారామ శాస్త్రి మొదలైన వారు కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు. నెక్స్ట్ లెసన్ అండి, పెన్నేటి పాట 6వ పాఠం. మనకి కవి పరిచయం వచ్చి విద్వాన్ విశ్వం గారు 21/10/1915 నుంచి 19/10/1987 వరకు ఉన్నారు. విద్వాన్ విశ్వం కవి, కథకుడు, సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోనికి అనువాదించారు. పెన్నేటి పాట, విలాసిని, రాతలు గీతలు మొదలైనవి వీరి రచనల్లో కొన్ని. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి ఈ ఖండికను తీసుకున్నాం. ప్రక్రియ వచ్చి పాట అండి. ఇతివృత్తం వచ్చి పర్యావరణం గురించి తెలియజేస్తుంది. పాట రూపంలో ఉంది లెసను. కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజర కొట్టుకొనుచు, వినిపింతు